హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఇన్టచ్ సిఎక్స్ కంపెనీ నుండి మనకు మళ్ళీ సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయన్నమాట. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. ఈ జాబ్కి ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. దీనికి శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఇయర్లీ 2.2 to 4 lakhs per annum అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 4th January అండ్ అలాగే 5th January 11 AM to 4 PM వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనమాట. ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి 11 AM to 4 PM అనమాట. సో ఈ టైంలో అయితే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అడ్రస్ అంతా ఇక్కడ ఇచ్చారు. సో ఈ అడ్రస్కి అయితే వెళ్ళి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫర్డ్ అని మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అనమాట. వాకిన్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే 4th, 5th మ్యాక్సిమస్ టవర్ 2A రహేజా మైండ్ స్పేస్ ఐటీ పార్క్ మాదాపూర్ హైటెక్ సిటీ హైదరాబాద్ తెలంగాణ 500081 ఈ లొకేషన్కి అయితే మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వాకిన్ డేట్ వచ్చేసి 4th Jan 5th Jan 2025 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ట్రబుల్ షూట్స్ కస్టమర్స్ ఇష్యూస్ వయా కాల్స్. మీరు కస్టమర్స్ ఇష్యూస్ని వయా కాల్స్ ద్వారా అయితే మీరు క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే కొలాబరేట్ విత్ కస్టమర్స్ అండ్ అడ్వైజ్ అబౌట్ ఇష్యూస్ అండ్ అలాగే ఆన్సర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ఇష్యూస్ అండ్ మేక్ రికమెండేషన్స్. మీరు కస్టమర్స్తో అయితే కొలాబరేట్ అయ్యి వయా ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకుని క్లియర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ రిగార్డింగ్ ఎస్టిమేటెడ్ రెస్పాన్స్ టైమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ డైలీ ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్ అండ్ హ్యాండిల్ ఆల్ ఇష్యూస్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ వయా కాల్స్. కస్టమర్స్తో అయితే మీరు డైలీ ఇంటరాక్ట్ అవుతూ కాల్స్ ద్వారా వాళ్ళ ఇష్యూస్ని తెలుసుకుని క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే యూజీ గ్రాడ్యుయేట్ పీజీ కెన్ అప్లై. సో ఎవరైతే ఇంటర్ డిప్లొమో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషర్స్ విత్ గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ కెన్ అప్లై అని మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఎవరైతే మీకు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. 0 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆల్సో అప్లై అని ఉంది. సో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్సలెంట్ జడ్జ్మెంట్ స్కిల్స్ టు బీ ఏబుల్ టు ప్రాపర్లీ ఎవాల్యుయేట్ సిచ్యువేషన్స్ అండ్ అలాగే ఇమ్మీడియట్లీ ప్రొవైడ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. ఎక్సలెంట్ జడ్జ్మెంట్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ది ఎబిలిటీ టు లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ క్విక్లీ అబ్జర్వ్ అండ్ ఇంటరప్ట్ న్యూ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్స్ అండ్ ఫీచర్స్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది కస్టమర్. సో ఒక ప్రోడక్ట్ గురించి మనము ఇప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ గురించి న్యూ స్కిల్స్ని త్వరగా మనం అర్థం చేసుకుని మనం కస్టమర్స్కి చెప్పే విధంగా దాని గురించి ఫీచర్స్ గురించి అలాగే ప్రోడక్ట్స్ గురించి కస్టమర్స్కి మనము చెప్పే విధంగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలాగే కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్లీ అనలైటికల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. సో నెక్స్ట్ ది ఎబిలిటీ టు బీ ఎ సెల్ఫ్ స్టార్టెడ్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అండ్ ది ఎబిలిటీ టు రిమైన్ కామ్ అండర్ ప్రెజర్. ఎ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ మస్ట్ బీ ఓకే టు వర్క్ నైట్ షిఫ్ట్స్ అండ్ ఫ్రమ్ ఆఫీస్. సో ఎవరైతే నైట్ షిఫ్ట్లో అలాగే వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో కూడా చేయడానికి విల్లింగ్ ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ కనుక చూసుకున్నట్టయితే అండ్ అట్రాక్టివ్ కంపెన్సేషన్ ప్యాకేజ్ విత్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. సో మీకు వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ అలాగే అట్రాక్టివ్ కంపెన్సేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంక్రెడిబుల్ లెర్నింగ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి అవుట్ స్టాండింగ్ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రామ్
అండ్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట. 2-వే ట్రాన్స్పోర్టేషన్ బోత్ పికప్ అండ్ డ్రాప్ కూడా మీకు 2-వే క్యాబ్ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుందన్నమాట. ఇంటెన్సివ్ మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వర్క్ వచ్చేసి మనకు వీక్లో 5 days అనేది వర్క్ ఉంటుందన్నమాట. 2 week ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ రిక్రూటర్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఈ నంబర్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. అనుష అండ్ అలాగే కీర్తన నంబర్స్ ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ నంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్ యొక్క అప్లై లింక్ అనేది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.